కాసేపట్లో తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాటి నుంచి వచ్చే నెల 4 వరకు 10th పరీక్షలు జరగనున్నాయి. సుమారు 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 11,547 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. 2,650 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, 28,100 మంది ఇన్విజిలేటర్లను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. పరీక్షలు ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కానుండటంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు పరుగు తీస్తున్నారు. మధ్యాహ్నం 12:30 పరీక్ష ముగియనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ రోజు నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు ఈ పరీక్షలు అనేది కొనసాగనున్నాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పేపర్స్ కూడా లీక్ కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే విద్యాశాఖ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. గతంలో పేపర్ లీక్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రతి పేపర్ పైన QR కోడ్ను కూడా ముద్రిస్తుంది. ఒకవేళ పేపర్ లీక్ అయితే అది ఎక్కడి నుండి లీక్ అయిందన్నది కనిపెట్టడానికి కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రతి విద్యార్థి కూడా హాల్ టికెట్ నెంబర్ను పేపర్ పై రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పేజీ పైన కూడా హాల్ టికెట్ నెంబరు రాయాలంటూ కూడా విద్యాశాఖ ఇప్పటికే సూచనలు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. పరీక్ష ప్రారంభం కాగానే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్తో పాటు బుక్లెట్ను కూడా ఇస్తారు. 24 పేజీల బుక్లెట్ ఇస్తారు. ఈ 24 పేజీల బుక్లెట్ మాత్రమే ఇస్తారు. అదనంగా అడిషనల్ పేపర్లు కూడా ఇవ్వరు. అయితే ఏదైతే ఫిజిక్స్ అదేవిధంగా బయాలజికల్ సైన్స్కి మాత్రం 12 పేజీల బుక్లెట్ ఇస్తారు. వీటితో పాటు ఏదైతే బిట్ పేపర్ ఇస్తారో బిట్ పేపర్ను కూడా ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్లను స్కూల్స్కు పంపించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వెబ్సైట్ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు కావాల్సినటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. లోపలికి అంటే పరీక్షా సెంటర్లోకి కేవలం ఏదైతే పరీక్ష ప్యాడ్, స్కేలు, పెన్సిల్స్, ఎరేజర్స్ మాత్రమే అలో చేస్తారు. ఎలక్ట్రానిక్ గుడ్స్కి సంబంధించింది ఏది కూడా అలో చేయమంటూ ఇప్పటికే విద్యాశాఖ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఏదైతే పరీక్షా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టడం ఒకటైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే జీరాక్స్ సెంటర్లను కూడా మూసివేయాలంటూ కూడా ఆదేశాలు అయితే ఇప్పటికే విద్యాశాఖ ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడా కూడా పేపర్ లీక్ కాకుండా అదేవిధంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, పోలీస్ స్టేషన్కు వచ్చి పేపర్లు ఉండడం, ఇట్లా అనేక చర్యలను అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఈ డ్యూటీలో తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున సిబ్బందిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మొత్తం సెంటర్లు చూసుకున్నట్లయితే మనం సెంటర్స్ను చూసుకున్నట్లయితే దాదాపు 2,000కు పైగా సెంటర్స్ను 2,660 సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 28,100 ఇన్విజిలేటర్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. మొత్తం 5,09,403 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు రాయనున్నారు. అందులో బాయ్స్ చూసుకున్న